మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములైన నాడు దీన్ని మనం ఈ డ్రగ్స్ మహమ్మారిని దూరం చేసిన వాళ్ళం అవుతాం. ప్రత్యేకంగా అది అన్ని చోట్ల వ్యాపించింది, చేప కింద నీరులాగా. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఉంది. ఇక్కడ ఎన్నోసార్లు ఎస్ఐ గారు కూడా పట్టుకుని పంచనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని మనం పూర్తిగా నివారిద్దామని ఈ సందర్భంగా ప్రతినబోద్దాం. థ్యాంక్ యూ. గ్రామాల్లో తిరిగి మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు స్కూళ్ళల్లో కాలేజీలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్లకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడొద్దని, డ్రగ్స్ బారిన పడొద్దని, అందరూ హెల్తీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మన తెలంగాణ ప్రభుత్వం తరఫున నిజామాబాద్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈరోజు టూకే రన్ను మన బాల్కొండలో నిర్వహించడం జరిగింది. దానికి సహకరించినటువంటి స్కూల్ ఎంఏఓ సార్ గారికి, తర్వాత స్కూల్ యాజమాన్యం అందరికీ, పిల్లలకు అందరికీ, గ్రామ పెద్దలకు, మండల పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు. మరియు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా అన్ని పాఠశాల యాజమాన్యాలకు, మరియు ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలకి, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రతి ఒక్క చోట మనము మీడియాలోనూ పేపర్లోనూ చూస్తున్నాం. ఈ డ్రగ్స్ వల్ల యువత అందరు కూడా చెడుదారిన పోయి అనేక అరాచకాలకు పాల్పడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఇలా విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ కు బానిసలై వాళ్ళ యొక్క